అంతిమ దైవ గ్రంథం ఖుర్ఆన్ 26 అశ్శురా. కవులు సూరా. ఖుర్ఆన్ సందేశం ప్రతి ఇంటికి, ప్రతి హృదయానికి, మానవుల కోసం ఉనికిలోనికి తీసుకురాబడిన ఉత్తమ సమాజం మీరే. ఖుర్ఆన్ 3:110. ఉత్తమ సమాజ నిర్మాణం కోసం దైవ గ్రంథం ఖుర్ఆన్ గురించి తెలియజేయాల్సిన బాధ్యత మనపై ఉంది. దీనిలో భాగం నా ఈ ప్రయత్నమైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు భాగస్వాములు అవ్వండి. ఉత్తమ సమాజ నిర్మాణం మన లక్ష్యం. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. ఆయత్ నంబర్ 101. ولا صديق حميم. ఆయత్ నంబర్ 101. మా బాధను అర్థం చేసుకునే ఆప్తమిత్రుడు కూడా లేకుండా పోయాడు. వ్యాఖ్యానం 76. తప్పులు చేసిన విశ్వాసుల మన్నింపు కోసం దేవుని అనుమతితో దైవ ప్రవక్తలు సజ్జనులు సిఫార్సు చేస్తారు. ముఖ్యంగా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం విస్తృత ప్రాతిపదికపై ఈ సిఫార్సు చేస్తారు. కానీ అవిశ్వాసుల కోసం, ముష్రికుల కోసం సిఫార్సు చేయడానికి దేవుని అనుమతి లభించదు. అలాంటి వారి కోసం అక్కడ ఏ బంధుత్వము, మరే స్నేహబంధము పనికిరాదు. ఆయత్ నెంబర్ 102. فلو أن لنا كرة فنكون من المؤمنين. ఆయత్ నెంబర్ 102. ఒకవేళ మమ్మల్నే గనక మరోసారి తిరిగి పంపడం జరిగితే నిజమైన విశ్వాసులమవుతాము. వ్యాఖ్యానం 77. తీర్పు దినాన అవిశ్వాసులు, ముష్రికులు తమ దురవస్థపై తెగ బాధపడతారు. మళ్ళీ ప్రపంచంలోకి వెళ్ళి సదాచరణ చేసే అవకాశం తమకు ఇస్తే బావుండునే అని కోరుకుంటారు. కానీ వారి ఆశ నిరాశే అవుతుంది. ఆయత్ నెంబర్ 103. إن في ذلك لآية وما كان أكثرهم مؤمنين. ఆయత్ నెంబర్ 103. నిశ్చయముగా ఈ వృత్తాంతములో గొప్ప గుణపాఠ సూచన ఉంది. అయితే వారిలో అనేకులు విశ్వసించేవారు కారు. వ్యాఖ్యానం 78. అంటే హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం తన జాతి వారితో విగ్రహారాధనపై వాదించడం, ఏకదైవారాధన గురించి నొక్కి వక్కాణించడం ఇదంతా ఒక గుణపాఠ సూచన. అల్లాహ్ తప్ప మరో నిజదైవం లేడని ఈ సంఘటన నిరూపిస్తుంది. వ్యాఖ్యానం 79. విశ్వసించని ఈ అనేకులు ఎవరు? వారు మక్కాకు చెందిన ముష్రికులని కొందరు అభిప్రాయపడ్డారు. ఆయత్ నంబర్ 104, 105. وإن ربك لهو العزيز الرحيم. ఆయత్ నంబర్ 104. నిశ్చయముగా నీ ప్రభువు మాత్రమే శక్తిశాలి, దయాశీలి. كذبت قوم نوح المرسلين. ఆయత్ నంబర్ 105. నూహ్ జాతివారు కూడా దైవ ప్రవక్తలను ధిక్కరించారు. వ్యాఖ్యానం 80. నూహ్ జాతి ప్రజలు ధిక్కరించింది తమ ప్రవక్త నూహు ఒక్కరినే. అయినప్పటికీ ఒక జాతివారు ఒక ప్రవక్తను తిరస్కరిస్తే ప్రవక్తలందరినీ తిరస్కరించినట్లే లెక్క. అందుకే నూహ్ జాతి వారు దైవ ప్రవక్తలను ధిక్కరించారు అని చెప్పబడింది. ఆయత్ నంబర్ 106. إذ قال لهم أخوهم نوح ألا تتقون. ఆయత్ నంబర్ 106. అప్పుడు వారి సోదరుడైన నూహు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు, ఏమిటి మీరు అల్లాహకు భయపడరా? వ్యాఖ్యానం 81. వారి సోదరుడు అని చెప్పడం గమనార్హం. దైవ ప్రవక్త నూహు ఆ జాతి వారికి చెందిన ఒక సభ్యుడు కావడం వల్ల ఆయన్ని వారి సహోదరునిగా అభివర్ణించడం జరిగింది. ఆయత్ నంబర్ 107. إني لكم رسول أمين. ఆయత్ నంబర్ 107. వినండి, నేను మీ వైపుకు పంపబడిన నమ్మకస్తుణ్ణి అయిన దైవ ప్రవక్తను. వ్యాఖ్యానం 82. అంటే దేవుడు నాకు ఇచ్చి పంపిన సందేశాన్ని ఎలాంటి హెచ్చుతగ్గులు లేకుండా యథాతథంగా అందజేసేవాణ్ణి. ఆ సందేశంలో నా తరపున ఎలాంటి మార్పులు
చేర్పులు చేయకుండా నిజాయితీగా కర్తవ్యాన్ని నెరవేర్చే ప్రవక్తను. فاتقوا الله وأطيعون. ఆయత్ నంబర్ 108. కనుక మీరు అల్లాహకు భయపడండి, నేను చెప్పినట్లు వినండి. వ్యాఖ్యానం 83. ఒకే దైవాన్ని ఆరాధించాలని, దైవానికి సహవర్తులుగా ఎవరినీ నిలబెట్టరాదని నేను చేసే ఉపదేశాన్ని ఖచ్చితంగా పాటించండి. ఈ మార్గాన్ని కాదని పెడదారి పట్టకండి. ఆయత్ నంబర్ 109. وما أسألكم عليه من أجر إن أجري إلا على رب العالمين. ఆయత్ నంబర్ 109. దీనికి గాను నేను మీ నుండి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగడం లేదు. నాకు ప్రతిఫలమిచ్చే బాధ్యత సర్వలోకాల ప్రభువుది. వ్యాఖ్యానం 84. నేను ఈ సందేశాన్ని అందజేసినందుకు మీ నుంచి వేతనం కోరడం లేదు. నాకు ప్రతిఫలం ప్రసాదించే బాధ్యత సర్వలోక ప్రభుపై ఉంది. తీర్పు దినాన ఆయన నాకు ఈ ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు. فاتقوا الله وأطيعون. ఆయత్ నంబర్ 110. కాబట్టి మీరు అల్లాహకు భయపడండి, నాకు విధేయత చూపండి. వ్యాఖ్యానం 85. ఒకే మాటను సందర్భోచితంగా పునరావృతం చేయడం ఖురాన్ ప్రత్యేకత. అల్లాహకు భయపడటం, దైవ ప్రవక్తను అనుసరించడం ఆయా జాతి ప్రజలకు ఎంత అవసరమో దీన్ని బట్టి అవగతమవుతుంది. ఆయత్ నంబర్ 111. قالوا أنؤمن لك واتبعك الأرذلون. ఆయత్ నంబర్ 111. దానికి అతని జాతివారు ఏమిటి, మేము నిన్ను విశ్వసించాలా, చూడబోతే అదములు మాత్రమే నిన్ను అనుసరిస్తున్నారు అని సమాధానమిచ్చారు. వ్యాఖ్యానం 86. అర్జలూన్ అంటే సమాజంలో ఆస్తిపాస్తులు, పదవులు, కీర్తి ప్రతిష్టలు లేని అతి సామాన్య జనులు అధములు. అల్పమైన వృత్తి పనులు చేసుకునేవారు నీ అడుగుజాడల్లో నడుస్తున్నారు. ప్రముఖులెవరూ నీ వెనుక లేరు. అలాంటప్పుడు మేము నీ సందేశాన్ని ఎలా విశ్వసించాలి అన్నది వారి మాటల్లోని ఉద్దేశం. ఆయత్ నంబర్ 112. قال وما علمي بما كانوا يعملون. ఆయత్ నంబర్ 112. దానికి నూహ్ ఇలా అన్నాడు, లోగడ వారేం చేసేవారో నాకేం తెలుసు. వ్యాఖ్యానం 87. అంటే నేను ప్రవక్తగా పంపబడింది దైవ సందేశం ఆధారంగా ప్రజల జీవితాలను తీర్చిదిద్దడానికే గాని వారి కులగోత్రాలను గురించి, వారి వృత్తులను గురించి ఆరా తీసి వాళ్లను వర్గీకరించడానికి కాదు. వంశపారంపర్యాలు, ధనిక భేద తారతమ్యాలు ఈ సంస్కరణా సరణిలో ఏమాత్రము పనికిరావు. నా సందేశాన్ని స్వీకరించి తదనుగుణంగా ఆచరించిన వారు మాత్రమే నా వారు. అలాంటి వారినే నేను నా సమూహంలో చేర్చుకుంటాను అన్నది హజ్రత్ నూహ్ అలైహిస్సలాం పలుకుల్లోని ఆంతర్యం. ఆయత్ నంబర్ 113, 114. إن حسابهم إلا على ربي لو تشعرون. ఆయత్ నంబర్ 113. మీరు గనక అర్థం చేసుకోగలిగితే వారి లెక్క తీసుకునే బాధ్యత నా ప్రభువుది. వ్యాఖ్యానం 88. వాళ్ళ అంతస్తులను, ఆచరణలోని చిత్తశుద్ధిని తేల్చేవాడు అల్లాహే. وما أنا بطارد المؤمنين. ఆయత్ నంబర్ 114. నేను మాత్రం విశ్వాసులను గెంటివేసేవాణ్ణి కాను. వ్యాఖ్యానం 89. సమాజంలోని దళిత వర్గాల వారు నీ వెంట ఉన్నారు. నువ్వు వాళ్లను గనక నీ చెంత నుంచి తరిమివేస్తే అప్పుడు మేము నీ సమూహంలోకి వచ్చి చేరతాము అని నూహు జాతి వారిలోని అగ్రవర్ణాల వారు కులీనులు షరతు పెట్టారు. మరి ఆయత్ నంబర్ 115. إن أنا إلا نذير مبين. ఆయత్ నంబర్ 115. నేను ప్రజలను స్పష్టంగా హెచ్చరించేవాణ్ణి మాత్రమే. వ్యాఖ్యానం 90. అల్లాహకు భయపడి నా మార్గాన్ని అనుసరించేవారే నా వారు. లోకుల దృష్టిలో వారు అధికులైన
అదములైనా దానితో నాకు ఎలాంటి నిమిత్తము లేదు. భయభక్తుల ఆధారంగా ప్రజా జీవితాలను తీర్చిదిద్దడమే నా కర్తవ్యం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.